ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సేవకులు రెవరెండ్ శ్రీకాంత్ క్రిస్ గారు మనతో ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక దాడిని గురించి మాట్లాడబోతున్నాము. ఆ యొక్క విషయం గురించి తన యొక్క మాటల్లో స్పష్టంగా అడిగి క్రైస్తవ సమాజము ఎలా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా యొక్క సమస్యను ఎదుర్కోవాలో అనే విషయాన్ని తన యొక్క మాట తెలియబోతున్నాము. అయ్యా, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ప్రేమించి మంచి అవకాశం ఇచ్చేందుకై మీకు ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద గందరగోళం ఉంది. అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు నమ్ముకుంటే వారి యొక్క హోదా కోల్పోతారని, వారి యొక్క హక్కులు కోల్పోతారని ప్రతిరోజు నిత్యం మనము టీవీలో చూస్తున్నాము, వార్తలు వింటూ ఉన్నాము. ఈ విషయం మాట్లాడక పూర్వము ఒక విషయం గురించి మీతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాను. భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది? ముందుగా అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మై సెల్ఫ్ పాస్టర్ శ్రీకాంత్ క్రిస్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ మరి ఈరోజు మా ప్రియమైన సహోదరుడు సుదర్శన్తో కలిసి ప్రస్తుతము మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా వేడిగా సాగుతున్నటువంటి ఈ చర్చ విషయంలో కొన్ని విషయాలు మరి పంచుకోవడానికి మరి మేమిద్దరం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. డెఫినెట్లీ దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రస్తుతము క్రైస్తవ సమాజము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క పెద్ద సమస్య నుంచి మా వరకు ఉన్నటువంటి జ్ఞానంతో కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటాం. ముందుగా షెడ్యూల్ కులాలు అంటే ఏంటి? మన భారతదేశ రాజ్యాంగము ఆర్టికల్ 341 ప్రకారము సామాజికంగా వివక్షకు గురైన వారు ఎవరైతే ఉన్నారో, అభివృద్ధికి దూరమైన వారు ఎవరైతే ఉన్నారో ఆ కులాల వారందరినీ కలిపి ఒక జాబితాలో చేర్చడం జరిగింది. సో ఆ లిస్ట్నే మనము షెడ్యూల్ కులాలు అంటాం. సో వీరికి రాజ్యాంగం ఇచ్చే రిజర్వేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక రక్షణ చట్టం కూడా వీళ్ళకి ఉంటుంది. ఇది షెడ్యూల్ కులాలను ఆర్టికల్ 341లో ఈ లిస్టు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అందుకని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం రాస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకని క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు వారు ఎందుకు హక్కులు కోల్పోవాల్సి వస్తుంది? హక్కులు ఎందుకు కోల్పోవాల్సి వస్తుందంటే దీనికి ప్రధాన కారణము 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు, రాష్ట్రపతి ఉత్తర్వు. దాంట్లో ఏంటంటే మరి క్రైస్తవులుగా లేదా క్రైస్తవ్యంలోనికి ఇస్లాంలోనికి మారేటువంటి ఈ దళితులు ఎవరైతే ఉంటారో వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. ఎందుకంటే వారు కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షకు గురయ్యారు, అస్పృశ్యులుగా అంటరాని వారుగా వారు బహు వివక్షకు గురయ్యారు. కాబట్టి ఒక పరిహారంగా రిజర్వేషన్ ఇవ్వాలని వారు కోరడం జరిగింది. అయితే క్రైస్తవ్యంలో మరి కులాలు లేవు, ఇస్లాంలో కూడా కులాలు లేవు. కాబట్టి వీరు కుల వివక్షకు గురైనటువంటి పరిస్థితిలో నుంచి కులము లేని క్రైస్తవ్యంలోనికి వెళుతున్నారు. కాబట్టి అక్కడ వారికి గౌరవం లభిస్తుంది. కాబట్టి సో ఇక సామాజిక ఎలా చెప్పాలంటే వివక్షకు వీరు గురవరు అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవులకి చాలా గౌరవం ఇక్కడ లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఈ విధంగా మరి ఎవరైతే దళితులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారతారో వారు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని 1950 చెప్పడం జరిగింది. సో ఆ 1950 ఏదైతే ఉందో ఇప్పుడు మరి చాలా మంది దీని గురించి మనం చూస్తుంటే ఈ వారంలోనే 2 ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి మరి మందాకృష్ణ మాదిక్ గారు ఈ విషయంలో చాలా మరి కంటిన్యూస్గా మాట్లాడటం అనేది మనం చూస్తున్నాము. గడిచిన 10 రోజులుగా ఇదే చర్చ, మనం ఛానల్లో చూసినా సరే ఇదే చర్చ అనేది కొనసాగుతుంది. కాబట్టి దీనికి పరిష్కారము ఏదైనా ఉంది అంటే పెద్దలు ఆలోచిస్తే దీని గురించి ఎలా ఆలోచిస్తారంటే 1950 ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తే బాగుంటుంది. అంటే ఈ దళితుల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మిగిలిన కులాల వారికి ఏ విధంగా అయితే రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నారో ఆ విధంగా వీరికి కూడా కంటిన్యూ చేయండి అని పెద్ద ఎత్తులో పోరాటం జరుగుతుంది. ఇది ఈ వారంలో గడిచిన సంవత్సరం పోరాటం కాదు, ఇది దాదాపు 50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటమే. కానీ ఈ 10 రోజుల్లో ఎందుకు దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారంటే మొన్న మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి పలానా పాస్టర్ ఆనంద్ గారి విషయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పును బట్టి
ప్రజలందరూ కూడా దీని విషయంలో పెద్ద ఎత్తున మాట్లాడటం అనేది జరుగుతుంది. కానీ అదేవిధంగా ఒక విషయాన్ని నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు దళితులు అయిన వారు హిందుత్వంలో ఉన్నప్పుడు ఏదో విధంగా వాళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నారు. కుల వివక్ష ఏర్పడుతూ వచ్చింది. అంటే వాళ్ళకి హిందుత్వంలో వాళ్ళకి గౌరవం లేకపోవడం బట్టి క్రైస్తవులకు వచ్చారా, లేకపోతే దేవుడు తెలుసుకుని క్రైస్తవులకు వచ్చారా? లేదు. వాస్తవానికి మనము చరిత్ర కనుక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి మనం బైబిల్ బోధిస్తున్నాము, ప్రభువుని యేసుక్రీస్తు గురించి వారికి చెప్తున్నాము, విశ్వసించి వారు రక్షణ పొందుతున్నారు. అవును, ఇప్పుడు కాలం. కానీ కొంచెం ఒక 50-70 సంవత్సరాలు వెనక్కి వెళితే వాళ్ళు ఈ విధంగా యేసు ప్రభువుని పుస్తక జ్ఞానాన్ని బట్టి, సువార్తను బట్టి నమ్మిన వాళ్ళు చాలా తక్కువ. అవును. ఎందుకంటే తోమా గారు భారతదేశానికి వచ్చారు, సువార్త ప్రకటించారు. ఆయన బోధలో నిజం చెప్పండి ఫస్ట్ మొట్టమొదటి రక్షణ పొందింది బ్రాహ్మణ్స్ రక్షణ పొందారు. ఆ బ్రాహ్మణ్స్ నుంచి తర్వాత మరి సంవత్సరాలకి సువార్త అంటూ మరి ఎక్స్పాండ్ అవడం జరిగింది. కానీ ఒక సమయంలో సువార్త అనేది బహు సన్నగిల్లిపోయింది. దీని తర్వాత మరలా ఏదైనా మిషనరీస్ రావటము ఇవన్నీ కూడా మనం గమనిస్తే, ఎక్కువ శాతం గమనిస్తే ఈ బ్రిటిష్ ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చిందో అప్పటి నుంచి కొంచెం మిషనరీస్ ఇక్కడ రావటము, ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేయటము, ఇక్కడ సామాజిక వివక్ష గురవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితులు చూడటము, క్రీస్తు ప్రేమను వారికి చూపించడం. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక వర్గము టోటల్ గా వివక్షకు గురవుతుంది. మూతికి ముంత, ఒడ్డుకి చీపిరి. అవును, వాస్తవం. మరి వారు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆ దారిలో నడవకూడదని, మళ్ళీ అదేవిధంగా వారు తాగేది నీళ్లు వీళ్ళు తాగకూడదని చెప్పి, వాస్తవమే. ఎలాంటి వివక్ష అంటే వారిని హీనాతిహీనంగా, అంటరాని వారుగా, హీనాతిహీనంగా, పశువుల కంటే హీనంగా చూసేటువంటి చరిత్ర. అది నువ్వు నేను చెప్పుకునేది కాదు, ఇది చరిత్ర మొత్తం కూడా ఇలా చెప్తుంది. దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఇలా లేదు, ఇలా భ్రమపడుతున్నారంటే అవకాశం లేదు. ఇది లిటరల్ గా జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి. కాబట్టి ఆ కాలంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఎందుకు అయ్యారంటే, క్రీస్తు యేసు యొక్క బోధలో ముఖ్యమైనది సమానత్వం. ఎందుకంటే క్రీస్తులో కులం అనేది లేదు. మనం బైబిల్లో చూస్తాం, యూదుడని గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, క్రీస్తులో అందరూ ఒక్కటై ఉన్నారు. అవును. కాబట్టి ఎక్కువ కులము గాని, తక్కువ కులం గాని, ఉన్నోడని లేనుడని గాని అసలు ఏ భేదం అనేది లేదు. కానీ జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, కుల భేదం లేదు, ఏ భేదం లేకుండా క్రీస్తులో అందరూ సమానమే. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద బైబిల్. దీనిని ఇక్కడికి తీసుకురావటం బట్టి ఒక పక్క మరి వివక్ష గురవుతున్నటువంటి వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క ప్రేమని మిషనరీస్ వారికి చదువు నేర్పించడం ద్వారా, వారికి మంచి ఆరోగ్యము, వైద్యం ఇవ్వటం ద్వారా, వారి కొంచెం మెరుగైనటువంటి జీవన ప్రమాణాలను మెరుగు చేయటాన్ని బట్టి వీరందరూ అంటే దానికి ఆకర్షితులై, మరి ఇక్కడ మా సొంత వాళ్ళే మమ్మల్ని అంటరాని వారుగా చూస్తున్నారు. కానీ వీరైతే వారితో మమ్మల్ని కూర్చోబెట్టుకుని భోజనం చేస్తున్నారు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు మాకిస్తున్నారు, వారిలలో మేము, మా ఇళ్లలోకి వారు, మాకు పేరు వెనకాల అప్పటిదాకా లేనటువంటి గౌరవాన్ని వీరు గారు అని తగిలించారు. అవును. సో కాబట్టి వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారు. ఒక చక్కని, ఎలా చెప్పాలంటే ఒక నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలను మిషనరీస్ ఇక్కడ అందించడం జరిగింది, నేర్పించారు కూడా. కాబట్టి ఈ రోజు మనం ఎక్కువ చూస్తే చాలా మంది క్రిస్టియన్స్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అవును. ఇదంతా ఏంటంటే మిషనరీస్ ఇక్కడికి వచ్చి వారికి నేర్పించడం. ఎందుకంటే ఇది కేవలం వీరు ఇక్కడ ఉండేది ఉద్దేశం కాదు. ఎందుకంటే ఫ్యూచర్ గ్లోబలైజేషన్ గురించి ఆ తరం ఆలోచించలేదు, కానీ మిషనరీస్ బాగా ఆలోచించారు. గ్లోబలైజేషన్ ఖచ్చితంగా జరుగుతుంది, అక్కడో ఎక్కడికి రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ కాలంలోనే చక్కని మరి ఇంగ్లీష్ విద్య ఇవ్వటం జరిగింది. సో వారికి బెటర్ లైఫ్ ఇచ్చారు. కాబట్టి వాటి వైపు ఎక్కువగా వారు ఆకర్షించబడ్డారు. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, క్రైస్తవ మిషనరీస్ ద్వారానే చదువుకున్నారు, మంచి బట్టలు ధరించారు, మంచి ఫుడ్ తిన్నారు, అదేవిధంగా మంచి గౌరవం పొందుకున్నారు కనుక వాళ్ళు త్వరగా క్రీస్తు వైపు మలుతూ వచ్చారు. అదేవిధంగా చూస్తూ ఉంటే మనం చాలా వరకు క్రైస్తవులుగా పిలబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఓకే. కానీ క్రైస్తవత్వంలో కూడా మరి వివక్ష ఉంది కదా. ఇప్పుడు కొంతమంది రెడ్డి అని ఒక ఉంటాడు, కాపు అని కొంతమంది సేవకులు ఉంటారు. అంటే ఇప్పుడు క్రైస్తవత్వంలోకి వచ్చిన తర్వాత అసలు కులం ఉండకూడదు కదా, మరి కులం ఎందుకు వస్తుంది క్రైస్తవంలో కూడా? క్రైస్తవ్యం కులం రావటం అనేది నిజంగా చాలా బాధాకరం. మన యాక్చువల్గా క్రీస్తు యేసు యొక్క బోధ ప్రకారం క్రైస్తవ్యంలో కులం ఉంటాకి వీల్లేదు. అందరూ సమానమే. ఉదాహరణ చెప్పాలంటే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని. కానీ నా సంఘం ఎక్కడ నేను వివక్ష చూపించను. నేను తల మీద చేతులు వేసిన, కాలు పట్టుకుని వాళ్ళకి ప్రేరాలు రాసి ప్రయత్నం చేసిన, నా చర్చకు వచ్చే వాళ్ళందరూ దళితులే. ఎందుకంటే నేను దళితులకి
నేనే పాస్టర్ని, నేనే గొప్ప అన్నట్టు ఉన్నాం. దళితులకి నేను సేవకులాగా ఉంటాను, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు కడిగే స్థితికి నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. సో ఇది యాక్చువల్గా క్రీస్తు నేర్పించినటువంటి నిజమైన క్రైస్తవ్యం ఇదే. అదొక ప్రేమ, ఇది ప్రేమ. అయితే ఈ కుల వివక్ష అనేది దీంట్లో ఎలా వచ్చిందో అనేది అసలు అప్పటి వరకు ఇది ఒక పెద్ద రోగం సమాజంలో. ఇది దీంట్లో కూడా రావటం అనేది నిజంగా చాలా బాధాకరం. దీని విషయంలో ఆల్మోస్ట్ మేము చాలా సార్లు కూడా విన్న ప్రతి చోట కూడా, అంటే నా వరకు నేను చెప్తున్నాను, ఇలా కుల వివక్షకి నేను చూసినైతే ఈ కనీసం నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో కుల వివక్ష ఉంది అన్న చర్చ నేను చూడలా. వాస్తవానికి అంటున్నారు, నిజంగా ఉంది అంటారు కొంతమంది డినామినేషన్స్ కూడా. కేవలం వీరు ఇక్కడ మాలలు మాత్రమే వెళ్తారు, ఇక్కడ మాదిగలు మాత్రమే వెళ్తారు, ఇక్కడ రెడ్డిస్ మాత్రమే వెళ్తారు, ఇక్కడ కమ్మవారు మాత్రమే వెళ్తారు. ఇలాంటివి నేను ఇలా వింటున్నా కానీ నేను ఎప్పుడు కూడా దాన్ని చూసిన వాడిని కాదు. అంటే వాస్తవం చూస్తాను. ఎక్కడ చూస్తానంటే నేను ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో నేను సేవకి వెళ్ళాను. ఓకే. వెళ్ళినప్పుడు కాపు వాళ్ళకు ఒక సంఘం ఉంది, రెడ్డిస్ ఒక సంఘం ఉంది, కమ్మవారికి ఒక సంఘం ఉంది. పేట అంటే దళితులు అనమాట. పేట అనేవారికి ఒక సంఘం ఉంది. అంటే అందరు క్రైస్తవులే, వాళ్ళు బోధించే అరవై పుస్తకం అయినప్పుడు కూడాను వారి మధ్యలో ప్రేమ లేదు. అంటే కుల వివక్షతో ఏం చూస్తుంటే ఏదో వాళ్ళు దేవుడు నమ్ముకున్నప్పుడు కూడాను అదే మెంటాలిటీతో ఉంటున్నారు క్రైస్తవ సేవకులు చాలా వరకు. కాబట్టి దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి క్రైస్తవులు? తొలగించుకోవాలంటే ఒకటి, ఇప్పుడు యాక్చువల్గా క్రీస్తులోనికి మారుతున్న వారందరూ మంచి ఉద్దేశంతో మారుతున్నారు, కానీ సంఘములో సిద్ధాంతం పనిచేస్తుంది, సమానత్వం అనే సిద్ధాంతం పనిచేస్తుంది. కానీ సంఘం నుంచి బయటకు వస్తున్నప్పుడు సమాజం వీళ్ళు చూసేటువంటి చూపు మారట్లేదు. అవును, ఇది క్షేత్రస్థాయిలో మారితేనే తప్ప దీనికి పరిష్కారం అనేది లేదు. ఇప్పుడు సంఘంలో నిజమే మేమైతే అందరిని ఒకటేలాగా చూస్తాం. సో ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ చర్చెస్లో ఇప్పుడు వెళ్ళి మనం వారిని కౌన్సిలింగ్ ఇచ్చి క్రీస్తు బోధకి వ్యతిరేకంగా ఉందని వారిని కౌన్సిలింగ్ మనం చేయొచ్చు. కానీ మన వరకు 4 గోళ్ల మధ్యలో సమానంగా ఉండవచ్చు, ఏ కుల వివక్ష లేకుండా అందరూ కూడా సమానంగా ఉండొచ్చు. కానీ వన్స్ అతను చర్చ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అతను చూసే చూపు మారుతుందా? అతను కులం బట్టే పిలుస్తుంది, ఆ కులం యొక్క పేరును బట్టే అతను పిలవడం అనేది జరుగుతుంది కదా. కాబట్టి మరి సమాజం యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంది. కాబట్టి వీరు వివక్ష ఇంకా గురవుతున్నారు, సంఘంలో గురి కాకపోయినా బయట గురవుతున్నారు. అవును. కాబట్టి దీనికి ఎలా రూపం ఆపాలి అంటే ఇప్పుడు గడిచిన 10 రోజుల నుంచి జరుగుతున్న చర్చదే కదా. ఎస్సీ హోదాను రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థనే రద్దు చేయండి. అది మంచి పని కదా. కుల వ్యవస్థనే రద్దు చేయండి అని మరి పోరాటం జరుగుతుంది. కానీ కుల వ్యవస్థ రద్దు అనేది ఒకవేళ జరిగితే అది మంచిదే. కానీ హృదయాల్లో ఎవరు మారుస్తారు? దేవుడు మారవాలి. అది కుల వ్యవస్థ. ఓకే, సుప్రీంకోర్టు మళ్ళీ వచ్చి కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేయమంటాం, కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీలో అది పోతుందా? మళ్ళీ చూపిస్తారా లేదా? కాబట్టి ఇది ఒక భయంకరమైన శత్రువు ఈ దేశంలో. కాబట్టి దీనిని ఎలా పోగొట్టాలి అని అంటే గనక మనకున్నటువంటి మన పరిధిలో క్రీస్తు యేసు యొక్క ప్రేమను చూపించి మనిషిని మనిషిగా ప్రేమించడము, ఈ యొక్క బోధను ప్రతి ఒక్కరిలో మనం తీసుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ముందుగా మన ఇంట్లో వాళ్ళని క్లీన్ చేసుకోవాలి. మన ఇంటి మనుషుల్ని, మన క్రైస్తవ సంఘం ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఈ కుల రోగాన్ని మనం వెళ్ళగట్టగలిగితే అప్పుడు బయట వారికి మనం మాదిరికరంగా జీవిస్తాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. గడిచిన కొన్ని దినాలలో మందకృష్ణ మాదేవి గారు ఒక మాట చెప్పాడు. ఆయన క్రైస్తవత్వంలో ఉన్నవారు అగ్రకులస్తులే ఉన్నారు, సేవకులు, కాపులు, కమ్మ, నాయుడు వీళ్ళే ఉన్నారు కదా. బట్ ఇంతగా మరి దళితులైన క్రైస్తవులు ఇంతగా పోరాటం చూస్తుంటే ఒక్క సేవకుడు మాట్లాడలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటి? నిజంగానే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆరోపణ ప్రకారము మనం చూస్తున్నాం, అంటే టీవీ స్పీకర్లు పెద్దగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అగ్రకులస్తులే. వాళ్ళు ఎక్కువగా స్పందించకపోవడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పండి బాధాకరం చెప్పాలంటే. కానీ నాలాంటి వాళ్ళు, అంటే అలాంటి వాళ్ళు స్పందిస్తే దాని ఇంపాక్ట్ వేరు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ నాలాంటి వాళ్ళు విషయం స్పందిస్తున్నారు. దో ఐఎమ్ ఓసీ, దో ఐఎమ్ కాపు, బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై ఫెలో బ్రదర్ అండ్ సిస్టర్. కాబట్టి నా పరిధిలో ఉన్నటువంటి నాకు తెలిసిన సహోదరుల కోసం ఖచ్చితంగా నేనైతే పోరాడుతున్నాను. కానీ పెద్ద సేవకులు కూడా దీని విషయంలో ఖచ్చితంగా మాట్లాడతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వారు వస్తారు ముందుకి. కానీ వాస్తవంగా ఇక్కడ పెద్ద సేవకులకేమో దళితుల క్రైస్తవులు అవసరము, వాళ్ళ కానుక అవసరము, వాళ్ళ దశభాలు అవసరం. కానీ వాళ్ళ బాధలో కష్టంలో సేవకు లేకుంటే సేవకుడు ఎట్ట అవుతాడు? ఓకే, వాస్తవానికి ఇప్పుడు మనము ఒక 10 మంది పెద్ద పాస్టర్లను చూస్తున్నాం, కానీ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ పాస్టర్స్ మనం ఎక్కడ చూసినా సరే దళితులే ఉంటారు. దళితులు ఉంటారు. ఆల్మోస్ట్ దళితులు అంటే కష్టజీవులు కదా, అంతే యథార్థంగా సేవ చేసేవాళ్ళు. వాస్తవంగా ఇప్పుడు మనకి వాట్సన్ చెప్పి మాట గడ్డ వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే
ఈ హయ్యర్ క్యాస్ట్కి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇదంతా కూడా దళితులకు ఉండకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ టీవీ ఛానల్లోకి దీనిలోకి రాలేరు యాక్చువల్గా. ఈ పెద్దోళ్ళు ఎక్కువ కనిపిస్తారు కాబట్టి మనకి కనిపించే పెద్దోళ్ళందరూ ఉన్నత కులాల వాళ్ళే, ఆ అగ్ర కులాల వల్ల కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళకంటే టాలెంట్, వాళ్ళకంటే సమర్పణ, వాళ్ళకంటే గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా దళితుల్లో చాలా మంది ఉన్నారు, కానీ వారు కనపడలేకపోతున్నారు. కారణం అదే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి లేకపోవడం వల్ల ఒక ఇబ్బంది అనేది వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వాస్తవంగా కమ్మ, కాపు, నాయుడు వీళ్ళంతా కూడా డబ్బు బాగున్నవారు. వీళ్ళు క్రీస్తులో కష్ట తర్వాత డబ్బును వెదజల్లి సేవేస్తారా లేకపోతే త్యాగంతో సేవేస్తారా? వీళ్ళు నాకు అర్థం కదా. ఇప్పుడు కమ్మ, కాపు, నాయుడు ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు కదా, వీళ్ళు ఏసీటీస్ నమ్ముకున్న తర్వాత వాళ్ళకున్న ధనమును వెదజల్లి సేవ చేస్తున్నారా లేకపోతే నిజంగా క్రీస్తు చూపిన మార్గంలో సేవ చేస్తున్నారా వాళ్ళు? అలా ఏం లేదు. యాక్చువల్గా ప్రతి సేవకుని యొక్క ఉద్దేశం నశించిన ఆత్మను రక్షించాలనే ఉద్దేశం. ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. ఎందుకంటే ఒకరు పెద్ద మెగా కాన్ఫరెన్స్లు పెట్టి అనేక ప్రజలను ఆకర్షించవచ్చు. దానివల్ల అప్పుడు మనం చూస్తే కనుక రైనార్డ్ బొంకే ఆయన అటు మన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చూస్తే ఆయన పెట్టిన స్టేడియంస్లో దేవుడికి అతనికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి స్టేడియంలో పెట్టాలి. స్టేడియంలో పెడతా అన్నప్పుడు ఒక 25 మంది కూడా సపోర్ట్ చేయడానికి ఎవరు రాలా, కానీ విశ్వాసం దాన్ని ముందుకు వెళ్ళారు. వెళ్ళగా 25 మంది కూడా సపోర్ట్ చేయనటువంటి ఆ ప్లేస్లోనే ఆ స్టేడియం మొత్తం ప్యాక్ అయిపోయి ఆ దేశపు మరి ఎలా చెప్పండి ప్రధానులే వచ్చి ఆ వేదిక మీద కూర్చున్నటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. దేవుణ్ణి ఏ విధంగా మరి నశించిన ఆత్మను ఏ విధంగా క్రీస్తు నడిపించాలో ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది ఖచ్చితంగా. నేను విధి సువార్త ద్వారా వెళ్తూ ఉంటాం, ఇంకొకళ్ళు టీవీ మినిస్ట్రీ ద్వారా వెళ్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకొక స్టైల్. అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. సో దీంట్లో మనం ఎవరిని వేలెత్తి చూపించడానికి లేదు. సో దీని విషయంలో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్, ఒక్కొక్కరి కాలింగ్ డిఫరెంట్ ఉంటుంది. అలాంటి మనం రైనార్డ్ బొంకేనే మనం ప్రశ్నించవచ్చు, నీకు అంత అవసరమా స్టేడియం, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు. కానీ అంటే ఆ సేవకుడు చేసే సేవ చాలా గొప్ప పరిచర్య అని గురించి చాలా బుక్స్ స్టడీ చేసినాయి నాకు అవగాహన దాని గురించి. బట్ వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడున్న సేవకులు అగ్రకులస్తులు వాళ్ళు ఫైనాన్షియల్ బట్టి ఎదుగుతున్నారు అని మీరు అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళు దళితులు ఎదగలేకపోతారంటే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు అంటున్నారు కదా, అటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ దళితులు ఎందుకు పొందుకోలేకపోతారు అని అడుగుతున్నాను. సపోర్ట్ ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వాస్తవాన్ని చెప్తే కనుక ఇక్కడ మరి దళితులు ఎందుకు అంటే ఆ మెజారిటీ అంత మొత్తంలో వీళ్ళు ఎందుకు పెట్టుకుంటే బికాస్ ఆఫ్ కాంగ్రిగేషన్ అనుకోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు కష్టపడే అందరూ ఒకటే చోట గ్యాదర్ అవుతున్నారు ఇక్కడ. సో దీంట్లో సపోర్ట్ చేసే ఎవరు ఉన్నారు ఇక్కడ? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ మన అనుకున్న పాయింట్ ప్రకారము ఈ నిజంగా ఈ క్యాస్ట్ సిస్టంలోనే గనక చర్చెస్ కనుక బిల్డ్ అయితే ఓసీకి సపోర్ట్ చేసుకుని మా ఓడి మేము సపోర్ట్ చేసుకుని అనే కేటగిరీలో నడుస్తున్నాయేమో ఒకవేళ ఆ రకంగా ఆలోచిస్తుంటే. కానీ మేజర్గా నేను చూసిన దాంట్లో ఏంటంటే ఎక్కువ సపోర్ట్ యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఉన్నోడికి ఎత్తాడు, లేనోడికి ఇస్తాడని. అవును, అదే జరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సంఘంలో ఒక అతను ఉన్నాడు, ఒక 50,000 ఒక కానుకలు అనుకున్నాడు కొంచెం. ఈ పాస్టర్కి ఎత్తే ఉంది మహా అయితే 10 మందిలో తిరుగుతా మహా అయితే నేను. అదే ఆయనకి ఇచ్చామనుకో, టీవీలో నా బొమ్మ కనిపిస్తుంది, నేను ఊరందరూ తెలుస్తా అనేటువంటి ఆశ ఇతరులో కూడా ఉంది కదా. అందుకే ఇతను స్థానికంగా ఉన్న పాస్టర్ కాకుండా ఎక్కడెక్కడో టీవీలో ఉన్న ఆయనకి సపోర్ట్ చేస్తే నా పేరు టీవీలో పడుద్ది కదా అనేటువంటి ఒక ఆశ అది. సో ఇక్కడ చేస్తే నిజంగా చెప్పాలంటే లైఫ్ టైం అతను గుర్తుపెట్టుకోవచ్చు. అవును, కానీ ఇక్కడ చేయడు. అదే అంటున్నావు, ఉన్నోడికి ఇచ్చి లేనోడు కూడా ఉన్నోడికి ఇచ్చి ఇదే జరుగుతుంది. అందుబట్టి ఇక్కడ విశ్వాసం తప్పంటారు మీరు. అబ్వియస్లీ నిజంగా చెప్పాలంటే మేము ఉన్నటువంటి సంఘంలో ఉన్న పాస్టర్ గారికి మేము సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటే ఇంకా బాగుంటది కదా. ఇప్పుడు అసలు వాస్తవం చెప్పండి, అంత ముందు ఇప్పుడు ఈ విషయాలు కాదు కానీ అంత ముందు చెప్తా లాస్ట్ 2 years 3 years కూడా ఇదే చర్చ జరిగింది. అరే ఊర్లో ఉన్న వాళ్ళు మీరు మాకేమంటారు బాబు, వెళ్ళి ఎక్కడెక్కడో టీవీ స్పీకర్లకు ఇస్తారేంటి, వాళ్ళు మీ దగ్గరికి రారు, మీకు ఒంట్లో బాబు దగ్గర రారు, మిమ్మల్ని వచ్చి పరామర్శించరు, మీకోసం ప్రార్థన చేయరు, అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తున్నారా మీరు అని చెప్పి స్థానికంగా ఉన్న సేవకులే స్థానికంగా ఉన్న విశ్వాసం కూడా గద్దించే రోజులు ఉన్నాయి. అవును, కానీ అదేవిధంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ సంఘంలో చాలా వరకు విశ్వాసం ఉన్నప్పుడు కూడాను వివాహ విషయంలో అంటే మ్యారేజ్ పరంగా కూడా ఆలోచిస్తుంటే వాళ్ళ కులస్తులు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. అవును, అదెంతో బాధాకర విషయం. అంటే ఈ కంప్లైంట్ నేను చాలా మందికి విన్నాను, అది అడుగుతున్నాను. ఇది ఉంది రియల్ గా, ఇది మా క్యాస్ట్తో చూడండి. నీ ఉదాహరణ నా దగ్గర 10 ప్రొఫైల్ ఉన్నాయి. బాగా చెప్పండి, నేను లైవ్ లో ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రదర్ ప్రొఫైల్ పంపిస్తాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూడండి బ్రదర్ అంటారు. సరే అంట, అన్ని బాగా ఉంటాయి. ఒక దగ్గర అవుతారు వచ్చి ఏంటంటే మందంలో చూడండి బ్రదర్, కులం ఆ కులంలోనే చూడండి బ్రదర్, మా కులంలో అయితే బాగుంటుందా బ్రదర్ అన్నప్పుడు
నేను కౌన్సిలింగ్ ఇస్తా, ఇదేంటమ్మా అలా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా కులం ఏంటి అది ఇది అన్నప్పుడు ఎంతైనా నరనరాల్లో ఉండిపోయింది అయ్యా చిన్నప్పటి నుంచి, ఇంకా దాని నుంచి బయట పడలేకపోతున్నాం అంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి మనము సిద్ధాంతపరంగా మన మందకృష్ణ మాది గారు అదే అన్నారు, సిద్ధాంతం ఏదైనా ఉంటే కనుక అది బయటే తప్ప ఈ భారతదేశానికి కనుక ఎంత గొప్ప మతం వచ్చినా సరే అది కుల వివక్షకు లోను కావాల్సిందే. ఏ మతం ఏ కులము లేనటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొచ్చినా ఫైనల్ ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే ఆ సిద్ధాంతంలోనికి చక్కగా ఈ కులాన్ని కూడా ఇంజెక్ట్ చేస్తారు వచ్చి అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి వివాహాల విషయంలో కూడా ఇది జరుగుతుంది. ఇదైతే సంఘంలో ఉంది, నాదే చిన్న చిన్న సంఘాల్లో కూడా అవుతుంది. ఇప్పుడు మా దగ్గర మొన్న ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మాదిగా ఒక విషయం వచ్చినప్పుడు మా దాంట్లో చూడన్నా అంటున్నారు, మాదిగ దాంట్లో చూడన్నా మ్యాచ్ అంటున్నారు. అంటే ఎస్సీలోనే ఉన్నటువంటి కూడా ఇక్కడికి ఎలా అయిపోయిందండి, మళ్ళీ వాళ్ళొద్దు వీళ్ళే కావాలి, వీళ్ళొద్దు వాళ్ళు కావాలంటున్నప్పుడు ఎట్టిపోతున్నారు వీళ్ళు అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే కులం అనేది పుట్టుకతో వచ్చేసింది. ఒకప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది దీన్ని ఒక వర్ణ వ్యవస్థ అనేవారు. వర్ణ వ్యవస్థ అంటే వారి వృత్తులు బట్టి ఇది డివిజన్ చేయబడింది, డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. కానీ కాలక్రమేణా ఇది ఏమైపోయిందంటే కుల వ్యవస్థగా మారిపోయింది. ఇది మారిపోయి ప్రజల మధ్యలో అంతరం పెంచేసింది, ప్రజల మధ్యలో వివక్షను తీసుకొచ్చి చాలా నష్టాన్ని చేసింది అంటే కుల వ్యవస్థ యాక్చువల్గా. వాస్తవంగా ఇప్పుడు ఒకవేళ యావంతు భారతదేశం అంతా కూడా ఒక తాటికచ్చి కుల వివక్షత అన్నది అంటే కులము మొత్తం రద్దుపరచారు అనుకోండి, తీసేసారనుకోండి, ఎవరికి లాభం అది? కులము మొత్తం రద్దు చేస్తే అంటే ప్రజల్లో ఒక సమానత్వం వచ్చుద్ది అంటే ఖచ్చితంగా వచ్చుద్ది. అంటే ఇక నీకు ఏ కులం బట్టి నీకు ఇప్పుడు మ్యారేజెస్ దగ్గర నీకు క్యాస్ట్ అనేటువంటి ఇక నీకు కాలం ఉండదు. ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్ అనేది కాలం ఉంటుంది, జాబ్స్కి వెళ్ళినప్పుడు నీకు అది ఉండదు. కాబట్టి మెంటల్లీ ఆన్ పేపర్స్ వరకు అంతా బాగానే ఉంటుంది. అదే చెప్పేది ఆన్ గ్రౌండ్ రియాలిటీలో జరుగుద్దా, నిజంగా వచ్చేసి మనం తీర్పిచ్చేసాం కులం అనేది నేటి నుంచి ప్రస్తావించకూడదు అనేటువంటిది అంటున్నాం. కానీ ఎవరు దానికి మరి ఆన్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎస్సీ అట్రాసిటీ ఉంది, వీరిని ఒకప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వీరు వివక్షకు గురయ్యారు. కాబట్టి ఇక్కడి నుంచి వీరిని ఆ కులంతో వీరిని దూషించకూడదు, దూషిస్తే కానీ కఠిన శిక్ష అంటాం. అవును, కానీ రోజు ఒక కేసు మనం చూస్తానున్నాం, గుళ్ళో రానివ్వట్లేదని చెప్పి కులం పెట్టి తిట్టడం కావచ్చు, తక్కువ కులం ఉన్న తనటం కావచ్చు, ఇలా ప్రతిరోజు మనము న్యూస్ ఓపెన్ చేస్తే ఇదే ఒకటి అనిపిస్తుంది. అంటే చట్టం ఉన్నా అంటే ఇలా అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ ఎవరు భయపడుతున్నారు? భయపడతారు లేదు. ఎందుకంటే కఠినమైన శిక్షలు అనేది ఇక్కడ అమలు చేయకపోవడం బట్టి అదే అంటున్నప్పుడు న్యాయస్థానంలో ఒక వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తర్వాత భయపడతాడు. కానీ మనం ఇక్కడ ప్రొలాంగ్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి అవతోడు కూడా భయం అనేది ఉండలేదు. సరే తిట్టేద్దాము, అవసరమైతే సారీ చెప్పేద్దాము. కానీ ఇది ఆత్మగౌరవంతో కూడినటువంటి సమస్య కదా. సో ఇక్కడ మన పేపర్ల వరకు మనం అన్నీ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు కుల వివక్ష అనేది కులమేం లేకుండా పోతే గొడవలు అవుతాయి చెప్పుకొని మతం మీదకి వెళ్తుంది. మళ్ళీ కులం నుంచి మళ్ళీ మతానికి వెళ్తుంది. మతంతో పోనీ ఆగుద్దా అంటే అక్కడ ఆగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ప్రాంతానికి వచ్చింది. ఇలా రకరకాల ఎప్పుడు ఏంటంటే కొట్టుకోవాలి అన్న ఉద్దేశంకి ఏదో గొడవ ఉంటే చాలా అక్కడ. అంటే మనిషి అనేవాడి యొక్క మెంటాలిటీ ఫస్ట్ మారాలా. మనిషి అంటే ఒక పరంగా చూసి కొంతమంది ఏమో గ్రామాలు బట్టి గొడవడుతుంటారు, కొంతమంది రాజకీయ పరంగా గొడవడుతుంటారు, కొంతమంది ప్రాంతాలు బట్టి గొడవడుతుంటారు, కొంతమంది ఏమో లాంగ్వేజ్ బట్టి గొడవడుతూ ఉంటారు. అంటే మొత్తానికి ఏదో విధంగా మనిషి అనేవాడు గొడవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి కావాలి మనకి. మనిషిలో స్వతహాగా ద్వేషం అనేది ఉండిపోయింది, అసూయ ద్వేషం అనేది నరనరలో ఉండిపోయింది. కాబట్టి ఎప్పుడు గొప్పలా కనపడాలనుకుంటాడు కదా, అవతల కంటే నేను ఎక్కువ కనపడాలనుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది పోయినా సరే ఇక్కడ కొత్తది ఏదో వస్తూనే ఉంటుంది. ఇక్కడ మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఓన్లీ ఎస్సీ వాళ్ళకు మాత్రమే వాళ్ళకి హక్కులు తీసేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అదే యాక్చువల్గా అది నిజంగా అంటే ఇది జరిగినటువంటి పరిణామాల గురించి ఒక్కసారి చరిత్ర మనం అనుకుంటే కనుక నిజంగా మిషనరీస్ ఉన్నారు. మిషనరీస్ బాగా ధనవంతులు. ఇక్కడికి వచ్చిన మిషనరీస్ అని ధనవంతులే. ఇక్కడికి మారినటువంటి దళితుల నుంచి క్రైస్తవులకు మారిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, వైద్యము, వస్త్రము, వారి యొక్క జీవన ప్రమాణాలు ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి అప్పట్లో. ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ అక్కడికి వెళ్ళి రిజర్వేషన్ పొందుకోవాలన్నటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు నాకున్నా నా ఇంట్లో కూడా నేను చూసుకుంటున్నా కదా, నేను చూసుకున్నప్పుడు ఇంకా అటు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంకా. కాబట్టి అప్పుడు వరకు ఏమనుకున్నారంటే క్రైస్తవులు అంటేనే ధనవంతులు. అప్పుడు బోధలు ఎలా ఉండే అంటే బిల్డింగ్లు, బంగాళాలు, BMW కార్లు అన్ని ఈ కబుర్లో ఉండేవన్నీ. కాబట్టి పొరపాటును కూడా మేము తక్కువ వాళ్ళము, మేము లేని వాళ్ళము అనేటువంటి మాట కూడా వారి నుంచి రానిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి క్రైస్తవులు అంటేనే ధనవంతులు, అన్ని విషయాల్లో వెల్ సెటిల్
ఇక ఆ రోజు చూశారు కాబట్టి ఇప్పుడు ఆనాడు ఈ 1950 ఈ ఆర్డినెన్స్ రాస్తున్నప్పుడు కూడా క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ముఖర్జీ గారు కూడా మా దాంట్లో అసలు ఈ వివక్ష అనేది కులాల సంగతి ప్రస్తావన ఉండదు, మా దాంట్లో అందరూ కూడా వెల్ సెటిల్డే కాబట్టి మాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పి అప్పుడు రోజులు బట్టి చెప్పడం జరిగింది. ఓకే, అప్పుడు రోజులు బట్టి నిజంగా అప్పుడు రోజులు బట్టి వాస్తవానికి ఆ 1950 ఆర్డినెన్స్ ఏదైతే వచ్చిందో అప్పుడు రోజులు బట్టి చూసి అది కరెక్టే. కానీ వాస్తవంగా దాని తర్వాత నుంచి ఏం జరిగింది, ఇక్కడికి వస్తున్న మిషనరీస్ అంటే చూడండి అప్పుడు అసలు చాలా ఎక్కువ మొత్తంలో మత మార్పులు జరిగింది. అవును, వాస్తవం చెప్పాలంటే ఈ మిషనరీస్ వచ్చినప్పుడు. కానీ వీళ్ళని అడ్డుకట్టేయడానికి ఏమేమి జరిగినాయో మనం చరిత్ర బట్టి ఒకసారి చెప్పుకుందాం. మిషనరీస్ ఇక్కడికి వస్తున్నారు, ఫుల్ ఫండింగ్ వీళ్ళకి చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చేస్తున్నారు, వీళ్ళు మనతో పాటు చదువుకుంటున్నారు, మనతో పాటు ఎదుగుతున్నారు, మనతో పాటు సంపాదిస్తున్నారు, మనతో పాటు ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకున్న బలం ఏంటి ఎంతకీ? మిషనరీస్. వీళ్ళని కట్ చేస్తే అయిపోద్ది, వీళ్ళని కట్ చేస్తే అయిపోద్ది. అందుకే బాడీ కట్ చేస్తా అంటావా? వీళ్ళని కట్ చేస్తే వీళ్ళు అట్లా సాగవు ఇంకా. కాబట్టి మిషనరీస్ ని ఇక్కడ ఆపాలంటే ఏం చేయాలి? గ్రహం స్టెయిన్స్ లాంటి వాళ్ళని సజీవ దహనం చేసేయాలి. ఒరిస్సా ప్రాంతంలో చేస్తే ఏం జరుగుద్ది? అక్కడి నుంచి రావాల్సి భయపడతాడు. ఇండియా అంటేనే శాంతి సమాధానం అటువంటి ప్రాంతం. ఓకే, అదే విధంగా ఇక్కడ మిషనరీస్ వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని ప్రపంచ దేశాలకి ఒక సిగ్నల్ మనం ఇస్తున్నాం. ఇక్కడి నుంచి ఇస్తున్నప్పుడు ధైర్యం చేసి అక్కడ వాళ్ళు ఎక్కడికి ఎలా వస్తారు? భయపడతారు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు రావటం మానేశారు. అక్కడి నుంచి సరే రావటం మానేసినా సరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదో చేస్తున్నారు కదా. ఈ అప్పుడు వరకు ఉన్న లూథరన్, మెథడిస్ట్ అది ఇది అన్ని కలిపి సిఎస్ఐగా ఫామ్ అయినాయి కదా. అవును, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అన్నిటి కలిపి మనలో ఇక ఈ విభేదాలు వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండండి, స్వదేశీ సంఘంగా ఉండండి, సపోర్ట్ చేస్తామని వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఏమైంది? ఫస్ట్ మిషనరీ రావడం ఆగిపోయారు. వీళ్ళు రావడం ఆగిపోయినా సరే పైనుంచి అయితే సపోర్ట్ అయితే వీళ్ళకి వచ్చింది. అవును, చాలా మంచి సపోర్ట్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ FCRA కూడా కట్ అయిపోయింది. మిషనరీస్ పోయే, అక్కడి నుంచి వచ్చాడు ఫండ్ పోయే. ఇప్పుడు ధైర్యం చేసి అప్పట్లో ఓకే ఉన్నారు కాబట్టి క్రైస్తవులు చాలా సంఖ్యలో మత మార్పు వచ్చారు, క్రీస్తు నమ్ముకున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఎందుకు తెగించరాట్లేదు చెప్పు? ఇప్పుడు ఎందుకు తెగించరాట్లేదంటే ఒకవేళ ఎలా వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారు ఈరోజు? ఎందుకంటే ఒక నిజమైన ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నా చర్చలో జరుగుతున్న సమస్య. దాన్ని నేను స్టడీ చేస్తున్నప్పుడే ఇంకా నా తోటి ఎస్సీ సహోదరుల కోసం కష్టపడాలి అనేటువంటి ఆవేదన నాలో పెరిగింది. బీయింగ్ ఏ ఓసీ విషయం ఏంటంటే నాకు తెలిసినటువంటి ఒక సహోదరి మరి ఒక నర్సింగ్ కాలేజీలో ఆమె 3rd ఇయర్ కూడా చేస్తుంది. తనకి సంవత్సరానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అయితే మొన్న వచ్చినప్పుడు అన్నా నేను బాప్తిస్మం తీసుకుంటానన్నా అని చెప్పింది. నేనేమన్నానంటే అసలు నువ్వు అంతకుముందు ఏంటమ్మా అంటే నేను ఎస్సీ మాదిగా అన్నా అని చెప్పింది. సరేనన్నా, ఇప్పుడు ఓకే నీకు బాప్తిస్మం తీసుకుంటావు, కరెక్టే. చట్టం ప్రకారము నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నువ్వు ఎస్సీ నుంచి బీసీసీకి వచ్చేస్తా ఉన్నా. ఓకే, నో ప్రాబ్లం, అదేందో ఉంది అనేటప్పటికీ అమ్మా ఈ విషయాల గురించి నీకు ఏ పాస్టర్ సరిగ్గా చెప్పట్లా. ఎందుకంటే మెయిన్ పాస్టర్ ఎక్కడ ఫెయిల్ అవుతాడు ఇప్పుడు ఈ విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, హిందూ ఎస్సీగా ఉన్న వ్యక్తి క్రిస్టియానిటీలోకి మారితే అతనికి బీసీసీ రావాలి. అవును, ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయికి కాలేజీలో సీట్ వచ్చింది హిందూ ఎస్సీగా ఉండబట్టి, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది హిందూ ఎస్సీగా ఉండబట్టి ఇప్పుడు తినే బాప్తిస్మం తీసుకుంటా అని చెప్తుంది. తీసుకుంటే అఫీషియల్ గా అప్పుడు ఆమె బీసీసీలోకి వచ్చింది. అప్పటి నుంచి మీకు మరి వస్తాయా, రిజర్వేషన్ వస్తాయా? రావు. రియంబర్స్మెంట్ వస్తాయా? రావు. పోనీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. సంవత్సరం ₹1,00,000 కట్టాలి. ఎవరు కడతారు అమ్మాయికి? లేదు. ఇప్పుడు దగ్గర ఏంటంది, ఎక్కడెక్కడి నుంచి ఆర్థిక మూలం ఎలా దెబ్బ కొట్టారో మనోళ్ళకి జ్ఞానం లేదు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ చాలా వరకు బాప్తిస్మాలు ఇప్పుడు ఇవ్వట్లా. అంత ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే బాప్తిస్మం ఇస్తే వెంటనే వీళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు? బీసీసీ రావాలని చట్టపరంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి బాప్తిస్మం ఈ కారణం చెప్పి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏ కారణం చెప్పి ఇవ్వట్లేదు తెలుసా? మీలో ఇంకా పరిశుద్ధత రాలేదు కాబట్టి, మీలో ఇంకా పరిశుద్ధులు అయిన తర్వాత అప్పుడు మేము బాప్తిస్మం ఇస్తాం అంటున్నారు ఇప్పుడు సంఘంలో. అంటే వాస్తవంగా మీరు చెప్పేది ఎలా ఉందంటే క్రీస్తు నమ్ముకున్నప్పుడు క్రీస్తు కంటే దీనికే ప్రేమించకూడదు. అంటే కులాన్ని ప్రేమించకూడదు. మనకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా క్రీస్తును పోరాడుతున్న అన్నప్పుడు మాత్రమే ముందుకొస్తే బాగుంటుంది. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఎస్సీ వాళ్ళు ఎందుకు దేవుని నమ్ముకున్నారు అని మనం బాగా ఆలోచిస్తే వాళ్ళకు రెస్పెక్ట్ లేకపోవడం బట్టి అక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కొడు కాబట్టి, ఇంకోటి వాళ్ళు ఎస్సీ ఎందుకు ఉన్నప్పుడు కూడా వాళ్ళ గుడిలో రానికపోవడము, అందుబట్టి వాళ్ళు బాగా విరక్తి చెంది యేసుక్రీస్తు వైపు వస్తూ వచ్చారు. ఎప్పుడైతే మెజారిటీ అని పెరుగుతూ వచ్చిందో అంటే నాకు అంచనా ప్రకారం ఇప్పుడు 55% ఉంది
తెలంగాణ ఆంధ్ర కలిపితే 55% ఉంది. Hmm. ఈ 55% క్రైస్తవులు అయిపోయాయి కనుక ఓకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు అని చిన్న బయట ఒక వాదన ఉంది. ఓకే ఓకే, అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఏసీటీసీ వాళ్ళు నమ్ముకున్నారో వాళ్ళకి అందరూ కూడాను బీసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళు ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇచ్చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనేటివి మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంకో విధంగా దెబ్బ కొట్టచ్చు అంటే, లేకపోతే పాత కాలంలో ఏ విధంగా బాధపడుతున్నారో మళ్ళీ అదే స్థితికి మనం తీసుకెళ్లొచ్చు అని ఆలోచన ఉందని కొంతమంది వాదిస్తున్నారు. దీనికి ఏమంటారు? దీనికి చెప్తున్నా కదా, ఈ వాదనకి అనుకూల వాదన ప్రతికూల వాదన. అంటే చాలా మంది ఎస్సీ నుంచి మరి దళితులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారటం కనుక రెండు వాదనలు ఉన్నాయి. అనుకూల వాదన ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు సామాజిక వివక్షకు గురయ్యారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కులం లేనటువంటి ఒక వ్యవస్థలోనికి సమాజంలోకి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇది మంచిదే, అక్కడికి వెళ్ళటం వీళ్ళకి వీరు గౌరవం వచ్చింది, హ్యాపీగా ఉంటారు, ఇప్పటి వరకు మన కింద వీళ్ళు నలిగిపోయారు కదా కాబట్టి వెళ్తే మంచిదే అన్నటువంటి ఒక అనుకూల వాదన. రెండో వాదన అంటే వీళ్ళు ప్రలోభాలకు లోబడ్డారు, బలవంతం చేయబడ్డారు, దేనికి ఆశించి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మన సంస్కృతిని దెబ్బతీయాలనుకుంటున్నారు అనేది ప్రతికూల వాదన. రెండు ఇప్పుడు నువ్వు చెప్పిన కేటగిరీలో ఇదే వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎటు వెళ్ళినా నష్టపోతారు. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవంలోకి వచ్చినా కూడా నష్టపోతారు. ఎందుకంటే క్రైస్తవంలోకి వచ్చినా కూడా మంచి ధనవంతుల సేవకులు కూడా సాధిలేకపోతారు. నేను అదే పాయింట్ చెప్తున్నా మధ్యలో కట్టిన ఇందాక. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి సడన్గా బాప్తిసం తీసుకుని బీసీసీలోకి వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు లేరు, ఇప్పుడు సంవత్సరం 1 lakh కట్టాలి, ఎవరు కడతారు? వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళ పాస్టర్ గారు కడతారా? కట్టరు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ సగం ఆగిపోతే ఒక అమ్మాయి యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నాము. ఎందుకంటే ఆమె ఇటు వచ్చినా సరే ఒకప్పుడు మిషనరీస్ లాగా ఇక్కడ సపోర్ట్ చేసేది ఎవరు లేడు, వాళ్ళ అవును సపోర్ట్ చేసేది ఎవరు లేరు. ఉన్నదంతా యాక్చువల్గా ఏమవుతుందంటే వచ్చే మనకి చర్చికి వచ్చే ఫండ్ ఇదంతా కూడా చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము, బ్రాంచ్లు పెంచుకోవడం కోసం ఇదే సరిపోతుంది తప్ప సంఘంలో ఉన్న పేదవారి విషయంలో, వారి చదువుల విషయంలో, వారి వైద్యం విషయంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా అనేది చూస్తే కనుక చాలా రేరుగా ఆలోచిస్తాం. అంటే వాస్తవంగా అక్కడ ఉంటే బైబిల్ ప్రకారం చూస్తే మనము అప్పట్లో ఆది అపస్తులు సంఘంలో ఉన్న విధవాల విషయం బట్టి కావచ్చు, బీదల పట్ల కానీ వాళ్ళు చాలా దయగలిగిన వారై వాళ్ళకు ఆస్తులు కూడా పంచిపెట్టినట్టు చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పద్ధతి పొందలేదు సంఘంలో. అదే నేను చెప్పబోతాను. యాక్చువల్గా అంటే అసలు నా ముఖ్యమైన ఫైటింగ్ ఇప్పుడు అదే. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలసిన ఏంటంటే వాస్తవానికి మన ఆది సంఘంలో చూస్తే చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఎక్స్కమ్యూనికేషన్ అయ్యేవాళ్ళు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి యూదా సమాజం నుంచి వారు వెలివేయబడ్డేవాళ్ళు. అవును. కాబట్టి అప్పటి వరకు వారికి వచ్చినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారు పోగొట్టుకునేవాళ్ళు. అప్పుడు ఏమన్నా ధైర్యమో వారు పోగొట్టిన పర్లా మనకి ఇక్కడంటూ తోటి సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తుది జగమంత కుటుంబం, మనంతా పెద్ద కుటుంబం, కేవలము రక్త సంబంధికులు మాత్రమే కుటుంబం కాదు. క్రైస్తవులందరూ కూడా సార్వత్రికంగా ఒక పెద్ద కుటుంబం. కుటుంబంలో ఎవరికి బాధ వచ్చినా సరే క్రైస్తవుడు ఆదుకోవాలి. ఇది ఆది సంఘము యొక్క పునాది, మూలం చెప్పాలి. కాబట్టి వాళ్ళ ఆస్తులు ఇవన్నీ అమ్మేసి అపోస్తుల యొక్క పాదాలు పెట్టి వాళ్ళందరూ సమానంగా పంచుకున్నారంట. హైలైట్ చూడు, అక్కడ వాళ్ళందరూ సమానంగా పంచుకున్నారు. అంటే ఇప్పుడు ఈ సుదర్శన అనే వ్యక్తి ఉన్నాడు, అన్న నేను క్రీస్తు కోసం, నేను సువార్త కోసం వెళ్తా అన్నాడు. సువార్త ప్రకటించడము ఆనాడు చట్ట విరుద్ధము, రోమ ప్రభుత్వం వ్యతిరేకము. అయినప్పటికీ వీళ్ళు దేవుడి మాటనే మరి శాసనంగా తీసుకుని సువార్త ప్రకటిస్తే వెళ్ళారు. వెళ్ళిన వారు హతసాక్షి అయ్యారు. నేను నమ్ముకుని నీ భార్య పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సంఘం ఉంది, సంఘం ఉంది, మాకు భరోసా ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది, నీకేం కాదని ఆదరించే, ధైర్యం ఇచ్చే, బలం ఇచ్చే సంఘం ఉంది. కానీ ఈ రోజు ఎవరున్నారు అక్కడ? నేను సువార్తకి వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, నన్ను ఎవడో తిడతాడు, నాకు ఎవడో సపోర్టు ఎవడో లేదు. ఒకవేళ ఆడ చంపేసినా నన్ను గురించి పట్టించుకుని ఎవడో లేడు. అవసరమైతే వస్తారు, అరే క్రీస్తు చాలా మంచి సేవ చేశాడు పాపం అది చెప్పి అయిపోతా. నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలంటే గొప్ప వ్యక్తి వెనకాల 4 సంపాదన పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు ఏం పెద్ద టెన్షన్ లేదు. అవును. దాని ఫస్ట్ మనం అనుకున్న ప్రకారం ఒక దళితుడు గనక చచ్చిపోతే చాలా పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఊహించలేం. అది నేను వాస్తవం చెప్పాలంటే సువార్తకు ఎక్కువ వెళ్ళే దళితులే. మళ్ళీ సైకిల్ వేసుకుని నడిచో మైకులు పెట్టుకుని వెళ్ళేది దళితులే. ఎక్కువ తిట్లు తినేది వాళ్ళే, ఎక్కువ శ్రమలు పొందేది వాళ్ళే. వాళ్ళు రక్షించిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వాస్తవం ఇంకో విషయం ఏంటంటే నేను చూసినంత హిస్టరీ ప్రకారంగా ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్మ కాపు నాయుడు కొట్టినట్టుగా ఎక్కడ హిస్టరీ లేదు. ఓన్లీ దళితులు మాత్రం కొట్టినట్టుగా, హింసొచ్చినట్టుగా ఉంటుంది. కారణం ఏంది అసలు? అంటే వాళ్ళు కూడా చూసి కొడతారా? అంటే పెద్ద కులప్పుడు చిన్న కులప్పుడు చూసి కొడతారా? అలా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ గా కొన్ని చూస్తున్నాం, అంటే జనాల్లో భయం రప్పించడానికి. వాస్తవం చెప్ప ఇది కూడా అంటే వీడికి ఎవడో లేడు, వీడికి ఎవడో బ్యాక్ సపోర్ట్ లేదు, వీడిని కొట్టి
ఈయన మనం ప్రజెంట్ చేసి మన అందరిలో భయపడినంత రప్పించవచ్చు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నాం, కొంతమంది హిందువుల్లో మరి వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు కానీ ధర్మ పరిరక్షణ ఏదో మన టైటిల్తో గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళి యేసుప్రభువును ఎందుకు నమ్ముకున్నాం అదేం చెప్పి వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి బైబిల్లో ఉన్నట్టు 4 వ్యతిరేకమైన మాటలు చెప్పేసి వాళ్ళ వెంటనే మీరు గర్వాపేసేకి వచ్చేయండి అది ఇదని చెప్పి లాక్కొస్తారు. వాళ్ళ యాక్స్ చెప్పండి, వాళ్ళకి అక్షరం మొక్కలేనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మార్చేసి ఆ వీడియోలు ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. సమాజానికి ఎలా పోర్ట్రే అవుతుందంటే ఖచ్చితంగా క్రైస్తవులందరినీ కూడా గర్వాపసి ద్వారా హిందూయిజంలో కలిపేసుకునే కార్యక్రమం ఏదో పెద్ద ఎత్తున జరగబోతుంది అంటారు. నాలాంటి వాడి దగ్గరికి వచ్చి మార్చమను, నీలాంటి వాడి దగ్గరికి వచ్చి మార్చమను, మార్చలేరు కదా, కష్టమైంది, చాలా కష్టం. ఎందుకంటే మనం ఇక సిద్ధాంతం నిలబడి ఉన్నాం మనం, కాబట్టి మనలాంటి మార్చడం చాలా కష్టం. అక్షరం ముఖరాలను ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మార్చి వాళ్ళకి ఏదో చెప్పి బలవంతం పెట్టో లేకపోతే ఏదో పెట్టో మొత్తం వాళ్ళు మార్చి ప్రపంచానికి చూపిస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే బలహీనులపైన దాడి చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి వెనకాల అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి వీళ్ళు ఏది చేసినా వీళ్ళని బట్టి మనం చూపించే భయము అందరికీ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. వాస్తవం ఇప్పుడు ఎస్సీ ఉంది కదా, ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నారో కేవలం ఇది ఒక పొలిటికల్ డ్రామా, అందుకు బట్టి అందరి దగ్గర గురించి బాగా ఆలోచిస్తుంటే భయం పుడుతుంది కనుక ఇది ఫేవర్ గా కాంగ్రెస్ పార్టీకి అవుతుందని కొంతమంది వాదన ఉంది. ఓకే, అది ఎలా చూస్తాము? సో ఇక్కడ చూద్దాం, ఎప్పుడైనా సరే రాజకీయం ఎప్పుడు దేని చుట్టూ తిరుగుద్ది? ఓటు బ్యాంక్ చుట్టూ తిరుగుద్ది, రిజర్వేషన్ చుట్టూ తిరుగుద్ది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సిచ్యువేషన్ చుట్టూ అది రాజకీయం ఉంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది పెంచి పోషిస్తేనే వాళ్ళు సెటిల్ అవుతారు. అవును. ఇప్పుడు మనము నిన్న కూడా ఒక చిన్నప్పుడు నేను ఒక పాట విన్నా పవన్ కళ్యాణ్ది. దాంట్లో ఆ పాటలో ఒక మీనింగ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, దేవున్న నడ్డంగా పెట్టి నాయకుడు దేవుణ్ణే దోచేస్తాడమ్మో నాయకుడు, అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు. అంటే మత కలహము ఇలాంటి కలహాలన్నీ కూడా కేవలం రాజకీయంగా వాళ్ళు అభివృద్ధి పొందడానికి. అది ఏ పార్టీ అన్నాం, ఖచ్చితంగా నేను పర్టికులర్ ఒక పార్టీ అని నేను అన్న కానీ ఎవరైనా సరే రాజకీయంగా ఎదగాలి అనేటువంటి వస్తే కనుక ఇలాంటివి చేస్తేనే, ఈ ఎమోషన్స్తో మనం ఆడుకుంటేనే ఖచ్చితంగా మనము మన పిల్లలు 10 తరాల పాటు హ్యాపీగా ఉండవచ్చు. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఆకాశంలో అంతా ఎదిగిపోవాలి, మన కోసం పోరాడే రోడ్డు మీద సావాలి అంతే. మన పిల్లల చేతుల్లో ఫ్లైట్లు అయ్యి ఉండాలి. మన కోసము ఈ మనం ఇంజక్షన్ చేసి వాళ్ళు అహంకారం నింపుతున్నాం కదా, వివక్షణ. వీడు ఖచ్చితంగా నా కోసం నా కుటుంబం కోసం రోడ్డు మీద సావాలి, సజీవ దహనం అయిపోవాలి, ఇది కాలు చేతి ఎరగొట్టుకోవాలి, నాకు నా కొడుకు నా కుటుంబానికి ఏం కావాలి. ఇది రాజకీయ మనం కొత్తగా చెప్పేది ఉంది, అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. ఫైనల్ గా మీకు 2 విషయాలు అడగాలనుకుంటున్నాను. ఒకటి, మనకి ఇప్పుడు కులము నిర్మాణం చేయబడాలా లేకపోతే హక్కులు మొత్తం తీసేస్తే అంటే సమానంగా ఉంచాలా? సో యాక్చువల్గా అంటే భారతదేశము అనేది మనకి కులము అనేది పుట్టుక నుంచే మనం వెంబడించేస్తుంది. పుట్టుక నుంచి వెంబడించేస్తుంది కాబట్టి ఇది పోవటం అనేది అసలు మామూలుగా మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. జనాల్లో నుంచి ఈ కుల జాడ్యం వెళ్ళగొట్టడం అనేది చాలా కష్టం. కానీ అందుకే చాలా మంది ఏమంటారంటే సంఘ సంస్కర్తలందరూ ఈ విధంగా కుల వ్యవస్థను తొలగించేసేటువంటి పని ఎవరు చేసినా సరే మేము సపోర్ట్ చేస్తారు, కరెక్టే. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అది అప్పట్లో. ఇప్పుడు నాలాంటి ఎడ్యుకేట్ కులంతో మనకి పని ఏముందన్నా ఇంకా మనం వదిలేసుకుంటున్నాం. కానీ బాటమ్ లెవెల్ మనం చెప్పాలంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు దాకా తీసుకెళ్ళి ఇలా ఉండకూడదు అని చెప్పగలిగేటువంటి వారు ఎవరు? ఇప్పుడు టీవీ 9లో మనం చూస్తాం, ప్రతి వార్తకు ముందే కులం గురించి అతను ఉంటుంది. అంటరానితనము నేరమని, కులంతో మరి కుల వివక్ష ఉండకూడదని అంటూ ఉన్నాయి. అసలు ఎవరు? అన్నీ ఉన్నాయి. మనం గోడల మీద చదువుతూ ఉంటాం, అన్నిటి మీద చదువుతూ ఉంటాం, కానీ ఆ గ్రౌండ్ హృదయం మారట్లేదు కదా. అందుకే క్రీస్తు అవసరం ఇక్కడ కావాలి ప్రజలందరికీ. అంటే అన్నట్టుగా నిజంగా క్రీస్తును అంగీకరించినప్పుడు మాత్రమే కులం పోతుంది అని మీరు చెప్పగలుగుతున్నారు. అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే క్రీస్తు మన హృదయాన్ని మారుస్తాడు, మన హృదయాన్ని ఆయన మార్చేస్తాడు. కాబట్టి ఆ హృదయాన్ని మార్చేసినప్పుడు ఇక్కడ నీకు పాతదంతా గతించిపోద్ది, సమస్తము నూతనమైపోద్ది. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఈ కుల వివక్షలకి అతీతంగా మనం జీవించి ప్రతి వ్యక్తిని ఒక మంచి సమరుడు కదా మనం చూసాం బైబిల్లో. మంచి సమరుడు గురించి ప్రభువే చెప్తూ ఉంటాడు. అసలు తన జాతి కాదు, తన చెప్పండి మన భాష చెప్పండి మతము కాదు, కులము కాదు, అయినప్పటికీ గాయాలు పడిన వాడిని వెళ్ళి అతను యేసుప్రభువు వెళ్ళి అతనికి సేవ చేయడం జరిగింది. ఇదే మనకు నేర్పించాడు. మనం ఈ రోజు చెప్తున్నాం కదా, నేను ఎక్కడ సువార్త చేయడానికి వెళ్ళినా లేకపోతే 10 రూపాయలు ఎవరికి ఇచ్చినా సరే అసలు ఏం కులము ఏంటనేది అసలు మనం పట్టించుకో. ముందైతే మన వాస్తవాన్ని చెప్పాలంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమను ప్రకటిస్తాం. దాని తర్వాత అతను బలవంతం పెట్టం, మనం క్రీస్తు యేసు యొక్క ప్రేమనే పరిచయం చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే
ఇతర మతస్థులకి మన బోధనకి పెద్ద తేడా ఉంది. మనం క్రీస్తునే ప్రకటిస్తాం, అవును. వాళ్ళ క్రీస్తుని ప్రకటించరు. వాళ్ళ గ్రంథాల గురించి ప్రకటించరు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న గొప్పతనం గురించి ఎప్పుడు ప్రకటించరు. క్రీస్తునే తిడుతూ, క్రీస్తునే దూషిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్న సువార్త చెప్పాలంటే మీ దేవుళ్ళు అది ఇది అని చెప్పను కదా. నువ్వు ఎలా విశ్వాసంలో ఉన్నావు నాకు అనవసరం. కానీ యేసు క్రీస్తు నీ కోసము ఆయన ప్రాణం పెట్టాడు, నీ పాపాల కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మితే నీకు నూతన జీవితం ఇస్తాడు, మనిషిలాగా ఆయన చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది, పాపం మీద మనకు విజయం ఇస్తాడు. ఈ భారతదేశం కోరుకున్నటువంటి ఒక నిజమైన మనిషిని తయారు చేసేది కేవలము క్రీస్తు మాత్రమే. ఇది మనము లిటరల్గా అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. ఇది ఇంకా వెళితే కూడా సక్సెస్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నట్టుగా కులము నిర్మాణం చేస్తే ఇద్దరు నష్టపోతారు. ఒకటి రాజకీయ నాయకులు నష్టపోతారు, అవును. రెండవది బ్రాహ్మణ్స్ నష్టపోతారు. అవును. ఎందుకంటే బ్రాహ్మణ వ్యవస్థ అనేది కులం లేకపోతే వ్యవస్థ ముందుకు సాగదు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా లబ్ధి పొందాలంటే కులం ఉండవలసిందే. అవును. కాబట్టి ఇప్పుడు కులం నిర్మాణించాలన్నా, కులం పరిపూర్ణ తీసివేయాలన్నా ఇద్దరిపైన ఆధారపడుతుందని మీకు చెప్తారా? మరి అదే కదా. ఇప్పుడు ఫస్ట్ మనం రాజకీయం ఎప్పుడు కూడా ఈ ఓటు బ్యాంక్ చుట్టూ, ఈ కులాల చుట్టూ తిరుగుతూ ఉంటది. కాబట్టి మొట్టమొదటి నష్టపోయేది వాళ్ళే. నష్టపోయి ఇంకా అప్పుడు వాళ్ళు ఎదగాలన్నా కానీ అవకాశం లేదు కదా. అరే ఆడు మనోడు కాదు, ఈడు మనోడు కాదు అంటే లేదు కదా. ఇంకా మేమందరం సమానమే అన్నప్పుడు అప్పుడు నిజంగా అప్పుడు నిజమైన మార్పు రాజకీయ నాయకుల్లోకి వచ్చి నిజమైన నాయకులు వస్తారేమో. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎలాగలంటూ లేరు. కాబట్టి నిజమైన నాయకులు ఇప్పుడు పుట్టుకొస్తారు. అసలు ప్రజాసేవ నాయకుడు అంటే దేనికి అది ఉంది కదా, ఈ ఫండమెంటల్ ఉంది కదా. సో దాని విషయం అలాంటి నిజమైన నాయకులు కేవలము సేవా తాత్పర్యంతో ఉండేటువంటి వారిని మనం చూడొచ్చు భవిష్యత్తులో. ఇంకా ఈ విషయం పైన మీరు అంటే ఏమైనా చెప్పాలనుకుంటే స్పెషల్ 2 minutes ఏమన్నా చెప్పడం? స్పెషల్ అయితే ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజెంట్ ఈ విషయం ఇది ఇప్పుడు పోరాటం కాదు. ఈ 1950 ఆర్టికల్ ఎప్పుడైతే వచ్చిందో, ఆర్డినెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ ముందు జరిగేటువంటి ఇష్యూనే ఇది. కానీ దీనికి ఇప్పటికి పరిష్కారం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇందాక నుంచి మనం అనుకున్న దీని వెనకాల రాజకీయం నడుస్తుంది. కాబట్టి ఇది అంత సాల్వ్ చేసేటువంటి విషయం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కావచ్చు, రేపు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో వచ్చిన వారు కావచ్చు, ఈ విషయాన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇంకా అందుకే బాధాకరం విషయం ఏంటంటే, భారతదేశము అనేది ఈ రాజకీయం మొత్తం కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం మంది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అవును. మనం గ్రహించట్లేదు చాలా విషయాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఓసీలైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఎప్పటికీ మారదు, మన బతుకులు ఇక్కడ ఉంటే మారవు అని చాలా మంది దేశం దాటి వెళ్ళిపోతున్నారు. మన దేశం సంవత్సరం 2 లక్షల మంది వెళ్ళిపోతున్నారంట. మరి వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అంటే కాబట్టి వెళ్ళిపోతే ఉన్నోళ్ళనే విద్యా విహీనులుగా చేసి, చదువుకి వాళ్ళని దూరం చేసి, వాళ్ళని అడ్డంగా పెట్టుకుని ఉన్న దాంట్లో మనం సంపాదించుకొని మనం ఎదగాలి. ఇలాంటి పోనంత వరకు కూడా సమాజం అనేది అభివృద్ధి పొందడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న పెద్ద దేవుడు ఏదైనా ఉందంటే కులం అనే దేవుడే. కులం అనేటువంటి ఒక దేవత ఉంది కాబట్టి దాన్ని రోజు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి అది ఎవరిని విడిచి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక క్రైస్తవుడిగా, ఒక పాస్టర్గా మనం ఏం చెప్పగలమంటే, యేసు క్రీస్తు యొక్క క్రిస్టియానిటీ యొక్క పునాది ప్రేమ, నీతి, సమానత్వం మీదే ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం ప్రకటిస్తున్నాం, చాలా వరకు అందరికీ ప్రేమను ప్రకటిస్తున్నాం, సమానం అని చెప్తున్నాం. కానీ ఈ బయట నుంచి వచ్చే శక్తులు ఏవైతే ఉన్నాయో సంఘంలో జొరబడి, సంఘంలో లేనటువంటి ఒక అంటరానితనాన్ని ఇక్కడ కూడా క్రియేట్ చేసి, అవును ఇప్పుడు అసలు ఒకప్పుడు ఇవి లేవు, యాక్చువల్గా సంఘంలో ఇది లేవు. కానీ ఇలా వచ్చి సంఘంలో కూడా ఇలాంటి ఒక గలిబిలు చేసి, నువ్వు అది నేనిది, అవునా నువ్వు ఆ కులము నువ్వు ఈ కులము అనేటువంటిది అది యాక్చువల్ బ్లడ్లో ఉంది, ఆల్రెడీ ఉంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ సమాజంలో ఈ కొంతమంది సంఘంలో ప్రవేశించి వీళ్ళు ఏం చేశారు, పౌలు అంటాడు కదా, కొంతమంది క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఎవరైతే సహోదరులు అనబడుతున్న వారే సంఘాన్ని గలిబిలు చేస్తారు వచ్చి. కాబట్టి చక్కగా సాగుతున్నటువంటి సంఘంలోకి అననీయ సభ్యులు లాంటి వాళ్ళు వచ్చి, మన చక్కగా సమానత్వంగా వెళుతున్న సంఘంలోకి మళ్ళీ వచ్చి కుల వివక్ష పెట్టి ఎదగాలి కదా రాజకీయంగా, సో పెట్టి ఈ విధంగా గలిబిలు చేసేటువంటి ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని కనిపెట్టి మా సంఘంలో ఇలాంటివి లేవు అని చెప్పగలిగిన రోజునే ముందు మన ఇల్లు బాగుపడుద్ది ఫస్ట్. దాని తర్వాత మన ఇల్లుని మాదిరిగా చూపించి ప్రపంచాన్ని తర్వాత మార్చుకోవచ్చు. చాలా సంతోషం. మనం చూసాం కదా, ఇప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా 3 విషయాలు నేర్చుకున్నాం. దీంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కులము అన్నది తీసివేయాలంటే రాజకీయ నాయకులు మార్పు రావాలి.
ఆ మార్పు వచ్చినప్పుడే రాజ్యాంగంలో మార్పు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా కులము పరిపూర్ణంగా తీసివేయబడాలి అంటే కూడా సేవకులు కూడా మార్పు రావాలి. సేవకులు కూడా కులము అనేది అడ్డు పెట్టుకొని సేవ చేస్తే సువార్త కాదు, అది వ్యాపారంగా చూస్తాము. అదేవిధంగా సంఘములు కూడా వివాహ విషయంలో అందరూ కూడా అంటే కులం బట్టి పెళ్లి చేసుకోవద్దు. ఎవరు నచ్చిన వారు పెళ్లి చేసుకున్నప్పుడు అంతా కూడా సమానత్వం కలిగి మన దేవుని యొక్క మయపరిచేవారు ఉంటామని ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి మనం కులాన్ని ప్రేమించకూడదు, మనిషిని మనిషిగా ప్రేమించుదాం, మనిషిలోని మంచి చూద్దాం, యేసుక్రీస్తు చూపిన ప్రేమను వాళ్ళకి ప్రకటిద్దాం, క్రీస్తు చూపిన మాలు నడిచి ఆయన యొక్క నామాన్ని మయంపరచుదాం. అన్న, మీరు మమ్మల్ని ప్రేమించి ఒక మంచి ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.